కారం అన్నం సింపుల్ బ్రేక్ఫాస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగానే వండిన అన్నాన్ని వేసుకొని దాన్ని పొడి పొడిగా చేసుకోండి. తర్వాత ఇందులో తగినంత కారం, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టండి. ఇది వేడివేడి అన్నంలో కారం ఇవన్నీ వేసిన వెంటనే చక్కటి వాసన వస్తుంది. దీనికి సింపుల్గా తాలింపు వేసుకుందాం. అయితే దీనికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలను లో ఫ్లేమ్ మీద దోరగా వేయించండి. లో ఫ్లేమ్ మీద వేయించితేనే లోపల వరకు వేగి పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసి ఇవంతా కూడా దోరగా వేయించండి. లో ఫ్లేమ్ మీదనే వేయించాలి. ఈ పప్పులన్నీ కూడా మంచి వాసన వస్తుండగా కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు వేసేసి ఇందులో చిటికెడు ఇంగువను వేయండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల అరుగుదలకి ఆరోగ్యానికి మంచిది. అలాగే చిటికెడు పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, తాలింపు రెడీ. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అన్నంలోకి ఈ తాలింపును వేసి బాగా కలపండి. ఒకవేళ మీరు రాత్రి అన్నం లెఫ్ట్ ఓవర్ రైస్ కనుక యూస్ చేసినట్లయితే స్టవ్ మీద 1 నిమిషం పాటు కాస్త లో ఫ్లేమ్ మీదనే కలపండి. లేదా వేడివేడి అన్నంలో అయితే కనుక ఈ కలిపి పెట్టుకున్న కారం అన్నం మిశ్రమాన్ని వేసుకొని బాగా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీ కారం అన్నం రెడీ. ఏ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.